హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దివ్యాస్ ఫుడ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజటి వీడియోలో రెసిపీ వచ్చేసి సాంబార్ రైస్. జనరల్గా సాంబార్ రైస్ చాలామంది ఒకే ప్రాసెస్లో చేసుకుంటారు, కానీ చిన్న చిన్న టిప్స్ పాటించి చేస్తే ఇంకా టేస్టీ సాంబార్ రైస్ చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు సాంబార్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్లోకి పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండును తీసుకొని వాష్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోకి 1 కప్ రైస్ అలాగే 1 కప్ కంటే కొంచెం తక్కువ కందిపప్పు తీసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి అదే కప్పుతో 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నార్మల్గా ఎయిర్ పోయేంత వరకు ఉంచుకొని మూత తీసుకోవాలి. చూసారు కదా, రైస్ చాలా బాగా కుక్ అయింది. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మ్యాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ కలుపుకుంటే సరిపోతుంది. ఈ రైస్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన పెనం పెట్టుకోవాలి. పెనం హీట్ అయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. కరివేపాకు, కొద్దిగా పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ 9 రకాల కూరగాయలను తీసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వేరే కూరగాయలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏ కూరగాయ అయినా క్వాంటిటీ తక్కువగా ఉండేలా చూసుకోండి, లేదంటే రైస్ తక్కువ కూరగాయలు ఎక్కువ అవుతాయి. మెయిన్గా సాంబార్ రైస్ అంటే మునక్కాయలు కంపల్సరీగా ఉండాలి. మునక్కాయల వల్లే సాంబార్ రైస్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కూరగాయలన్నింటినీ కడాయిలోకి వేసుకోవాలి. మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ముక్కలు తొందరగా ఉడుకుతాయి. మూత పెట్టుకొని 5 to 10 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1 టమాటాను వేసుకొని కలుపుకోవాలి. దీంట్లోకి తియ్యటి గుమ్మడికాయ ముక్కల్ని కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం తక్కువగానే పడుతుంది. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ సాంబార్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ స్టార్టింగ్లోనే వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు 1 కప్ చింతపండు రసాన్ని వేసుకొని కలుపుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. టేస్ట్ని బ్యాలెన్స్ చేయడం కోసం కొద్దిగా బెల్లం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను చేస్తున్న ఈ క్వాంటిటీ ఈజీగా 4 to 5 మెంబర్స్ తినొచ్చు. ఇప్పుడు రైస్ మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఎక్కడా కూడా అన్నం ముద్దలుగా లేకుండా మొత్తం ఈక్వల్గా కలిసేలా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం లూజ్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే వేడి వేడి సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ సాంబార్ రైస్ వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రైస్. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ సాంబార్ రైస్ని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంతేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన దివ్యాస్ ఫుడ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.